వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్. లాస్ట్ ఎపిసోడ్ లో చూసాం కదా ఫ్రెండ్స్, నా వైఫ్ అండ్ బేబీ జోలికి వచ్చిన నిన్ను ఊరికి వదిలిపెట్టిన మిస్ స్మిత్ అని హీరో తన మనసులో అనుకుంటూ ఉంటారు. మరోవైపు హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ దగ్గరికి అన్నా ఎలైజా వస్తుంది. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని హీరోయిన్ అడగ్గా, నువ్వు రిస్క్ లో ఉన్నావు కదా, అది తెలిసి చూడటానికి వచ్చాను అని అంటుంది. చూడు, నీకోసం నేను చెత్తబుట్లో పడేసిన ఫ్రూట్స్ అన్నిటినీ తీసుకొచ్చాను అని అన్నా ఎలైజా అంటుంటే, హీరోయిన్ నిన్నిక్కడికి ఎవరు పిలవలేదు, నీ చెత్తంతా తీసుకుని మర్యాదగా బయటకు నడువు అని అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి, నేను నీ గురించి నిజంగా చాలా బాధపడుతున్నాను, నువ్వు నీ బిడ్డను పోగొట్టుకున్నావు కాబట్టి. ఈ విషయం తెలిసాక నాకు నిజంగా చాలా బాధేసింది తెలుసా అని ఆవిడ అంటుంటే, ఏంటి బిడ్డనా అని హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి వెటకారంగా నవ్వేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో రాగానే హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు హీరోని చూసిన ఆవిడ, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడుగ్గా, హీరో ఏమైంది, ఎందుకలా అంటున్నావు అని అడిగితే, మన బేబీని మనం పోగొట్టుకున్నామా అని హీరోయిన్ అడుగుతుంది. హీరో ఏం చెప్పకపోవడంతో ఏదో ఒకటి చెప్పు అని గోల పెట్టి, నాదే తప్పు, నా బిడ్డను నేనే పోగొట్టుకున్నాను, ప్రొటెక్ట్ చేయలేకపోయాను అని బోర్న హీరోయిన్ ఏడుస్తూ ఉండగా హీరో ఆమెని ఓదారుస్తూ ఉంటారు. అప్పుడు ఆమె, అన్నా ఎలైజా చెప్పింది ఆ బిడ్డ పుట్టడం నీకు ఇష్టం లేదని నువ్వే డాక్టర్కి చెప్పి అబార్షన్ చేయించావని అంటుంది అని అంటుండగా, హీరో ఆవిడ నీతో అబద్ధాలు చెబుతుంది అని అంటే, ఆ విషయం నాకు తెలుసు, మన బిడ్డ చనిపోవడానికి కారణం మిస్ స్మిత్ అని హీరోయిన్ అంటుంది. అందుకు హీరో ఆల్రెడీ పోలీసులు ఆవిడ్ని వెతుకుతూ ఉన్నారు, ఆ అమ్మాయి చేసిన పాపానికి తగిన శిక్ష ఆవిడ అనుభవిస్తుంది అని అంటారు. కాసేపు అయిన తర్వాత హీరో హీరోయిన్ కి ప్రేమగా ఫ్రూట్స్ తినిపిస్తున్న సమయంలో అక్కడికి మిస్టర్ బెన్ వస్తారు. వాళ్ళిద్దరిని అలా చూస్తే, నేను ఒక అడుగు బయటకేసి వెళ్ళడం మంచిదేమో అని అంటుండగా హీరో ఆగమని చెప్పి, నువ్వు ఇంపార్టెంట్ విషయం ఏదైనా తీసుకుని వచ్చుంటే మాకు చెప్పడం మంచిది అని అనగానే, నిజంగా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ బాస్, అన్నా ఎలైజాకి సంబంధించి ఒక మ్యాటర్ తెలిసింది అని అంటారు. దాంతో హీరో, ఆవిడ గురించి నేను ఎంక్వైరీ చేయమని చెప్పలేదు కదా, నాకు దీనికి అస్సలు సంబంధం లేదు, నాకు ఆ అమ్మాయితో ఏం పని లేదు అని హీరోయిన్ ముందు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ సరే సరేలే అన్నట్లు ఉంటుంది. అప్పుడు మిస్టర్ బెన్, నిజంగా ఆమెతో మీరు చేయడానికి ఏమీ లేదు, ఎందుకంటే నేను చెక్ చేశాను, ఆవిడ అన్మ్యారీడ్, నాకు కరెక్ట్గా తెలీదు ఏ పాయింట్లో మిస్టేక్ జరిగింది అని, కానీ అన్నా ఎలైజాను మీరు పెళ్లి చేసుకోలేదు, మీరు పెళ్లి చేసుకుంది ఇంకో అమ్మాయిని, ఆమె ఎవరు అనేది మనకు తెలియదు అని బెన్ అంటారు. ఏంటి వేరే అమ్మాయా అని హీరో హీరోయిన్లు షాక్ అయ్యి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అప్పుడు హీరోయిన్, మిస్టర్ హార్టన్ ఎప్పుడు ఇంతే, తన రియల్ వైఫ్ ఎవరో అని కూడా అతనికి తెలీదు అని అంటుంటే హీరో, తమరేమైనా తక్కువ తిన్నారా, తమరు కూడా నాలాగే కదా, మీ హస్బెండ్ ఎవరో మీకు తెలియదు కదా అని అంటుంటే, నీలాగా నేను కాదు అని ఆవిడ అంటుంటుంది. నాకు గ్రాండ్ మదర్ చెప్పేశారులే అని హీరో అనగా, అన్నీ నీకెందుకు చెప్తుంది గ్రాండ్ మదర్ అని ఆవిడ అంటుంటే, హీరో, ఎందుకంటే గ్రాండ్ మదర్కి నేనంటే చాలా ఇష్టం అని అంటూ ఉంటారు. అప్పుడు మిస్టర్ బెన్, ఇప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సింది, మీకు డైవర్స్ రావాలంటే మీ రియల్ వైఫ్ ఎవరు అనేది కనుక్కోవాలి అని అంటాడు. అప్పుడు హీరోయిన్, సరే అయితే మనిద్దరం ఒక పందెం పెట్టుకుందామా, మనిద్దరిలో ఎవరైతే ముందుగా వాళ్ళ పార్ట్నర్స్ తో డైవర్స్ తీసుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు, లూజర్స్ విన్నర్ ఇంటికి పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోవాలి, ఒకవేళ నువ్వు ఓడిపోయావనుకో నువ్వే మా ఇంటికి షిఫ్ట్ అయిపోవాల్సి ఉంటుంది, ఓకేనా అని అంటుంది. అప్పుడు హీరో, కొన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సీఈఓగా ఉండే నేను నా సొంత వైఫ్ ఎవరో అని ఈజీగా కనుక్కోలేనా అని అంటూ ఉంటే, హీరోయిన్, నా మిస్టీరియస్ హస్బెండ్ యొక్క ఫోన్ నెంబర్ నా దగ్గరుంది, నేను అతనికి ఇప్పుడే కాల్ చేస్తాను అని కాల్ చేస్తుంది. ఆవిడ ఎన్నిసార్లు చేసినా కాల్ కలవకపోవడంతో మిస్టర్ బెన్ ఈ మెసేజ్ చూస్తుంటే, అవతల వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసినట్లున్నారు మేడం అని అంటారు. దాంతో ఆవిడ, అతను నన్నెందుకు బ్లాక్ చేస్తాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు హీరో, నేను నా వైఫ్ కి నా బ్లాక్ కార్డ్ని ఇచ్చాను, బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తేనే ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ నాకు తెలిసిపోతాయి, నేను కనుక్కోగలను, సో నువ్వు ఓడిపోతే బాధపడకే అని చెప్పేసి మిస్టర్ బెన్ని చూసి ఎలనార్ యొక్క బ్యాగ్లని ప్యాక్ చేసి తీసుకొని వచ్చే, నువ్వు హెల్ప్ చేయి ఓకేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు హీరోయిన్ మిస్టర్ బెన్ని చూసి, నాకు కాల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తావా అని అంటే, సరే నెంబర్ చెప్పండి అని అతను ఫోన్లో డయల్ చేస్తాడు. ఆమె చెప్పే నెంబర్ చూస్తే అది హీరోదై ఉంటుంది. ఏది ఆ నెంబర్ ఇంకోసారి చెప్పండి అనగానే మళ్ళీ ఆవిడ నెంబర్ చెప్తుంది. దాంతో అతను, ఈ నెంబర్ మిస్టర్ హార్టన్ నెంబర్. దాంతో ఆవిడ, మీ బాస్ నెంబరా అని షాక్ అవుతుంది. అవును, ఇది మా బాస్ నెంబరే, ఇది అతని పర్సనల్ నెంబర్, చాలా కొద్ది మందికి మాత్రమే ఈ నెంబర్ తెలుసు అని అతను అంటాడు. అప్పుడు పిల్లో కింద ఉన్న బ్లాక్ కార్డ్ ని తీసి బెన్ కి చూపించగా, ఇది మిస్టర్ హార్టన్ యొక్క కార్డే అని అతడు అనగానే, అంటే నా మిస్టీరియస్ హస్బెండ్ మిస్టర్ హార్టనా, నేను అతనికి మిస్టీరియస్ వైఫ్ నా అని హీరోయిన్ అంటుంది. దాంతో బెన్, ఇది నిజమే అన్నమాట, ఓరి దేవుడా,
ముందు నేను ఈ విషయాన్ని బాస్కి చెప్పాలి అనుకుంటూ ఫోన్ తీయబోతుండగా హీరోయిన్కి కాల్ వస్తుంది. ఆవిడ కాసేపు ఆగు అని కాల్ మాట్లాడగా కాల్లో హీరోనే రేపు మనిద్దరం డైవర్స్ తీసుకుందామా అని హీరోయిన్తో అంటారు. అందువల్ల హీరోయిన్ నేను అతనికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వేమీ చెప్పకు అని మిస్టర్ బెన్తో అంటారు. దాంతో మిస్టర్ బెన్ బాస్ మీ లగేజ్ని మీరే ప్యాక్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది అని తన మనసులో అనుకుని నవ్వుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ డే మిస్టర్ హార్టన్ 10 o'clockకి హీరోయిన్కి డైవర్స్ ఇవ్వడానికి వెయిట్ చేస్తుండగా అక్కడికి హీరోయిన్ వెళ్తుంది. హీరో నువ్వేంటి ఇలా వచ్చావు, నీ హెల్త్ అంతా బాగైందా, నువ్వు ఓకేనా అని అంటుండగా హీరోయిన్ జోబిలోంచి రోస్మేరీ ఫ్లేవర్ ని బయటకు తీస్తుంది. దాంతో నువ్వా నా మిస్టీరియస్ వైఫ్ అని హీరో షాక్ అవుతారు. అంటే ఇన్ని రోజులు నువ్వు జిత్తులు మారి బాస్ అంటున్నది నన్నా అని హీరో అంటుంటే హీరోయిన్ అతని చెవిల్ని మెలేసి అంటే ఇన్ని రోజులు వికృత చేష్టలు చేస్తున్న సబార్డినేట్ ని నేనని చెప్తున్నావా అని హీరోయిన్ అంటుంది. తర్వాత పద ఇంకా డైవర్స్ తీసుకుందాం అని అనగానే హీరో వద్దు అని ఆవిడ్ని హక్ చేసుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్ నీకు ఇంకా డైవర్స్ కావాలా అని అడుగుతుంది. అప్పుడు హీరో నాకు డైవర్స్ ఏం వద్దు అని అంటూ ఉంటారు. ఇంతలో మిస్టర్ బెన్ అక్కడికి వచ్చి అన్నా ఎలైజా మన కంపెనీలో మనీ అంతా తీసుకుని పారిపోయింది అని హీరోతో అంటాడు. దాంతో హీరో ఏమంటున్నావు నువ్వు, ఆమెకి అథారిటీ ఎవరిచ్చారు అనగానే మీ గ్రాండ్ ఫాదర్ ఇచ్చారు అని మిస్టర్ బెన్ అంటారు. ఆ తర్వాత నేను పోలీస్కి కంప్లైంట్ చేశాను కూడా, పోలీసులు ఆల్రెడీ ఆమెని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారు అని బెన్ అంటుండగానే బెన్కి ఆమెను అరెస్ట్ చేసినట్టుగా పోలీసుల నుండి కాల్ వస్తుంది. దాంతో వాళ్ళందరూ బయలుదేరుతూ ఉండగా హీరోకి గ్రాండ్ ఫాదర్ నుండి కాల్ వస్తుంది. మీ సెక్రటరీ నీకు హెల్త్ బాగాలేదని చెప్పారు, నువ్వు బాగున్నావా అని అడుగుతారు. నేను బాగానే ఉన్నాను, మీరు ఎక్కడున్నారు గ్రాండ్ ఫాదర్ అని అనగానే నీ పర్సనల్ సెక్రటరీ మిస్ స్మిత్తో ఉన్నాను అని గ్రాండ్ ఫాదర్ అంటారు. దాంతో హీరో షాక్ అవ్వగా కాల్ కట్ అవుతుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్లు గ్రాండ్ ఫాదర్ దగ్గరికి బయలుదేరుతారు. ఆ నెక్స్ట్ సీన్ లో మిస్ స్మిత్ ని చూపిస్తారు. ఆవిడతో పాటు గ్రాండ్ ఫాదర్ కూడా ఉంటారు. హీరో నుండి ఆవిడకి కాల్ రాగానే మీరు ఇంకా రాలేదా, మీరు తొందరగా రాకపోతే మీ గ్రాండ్ ఫాదర్ బకెట్ తన్నేలా ఉన్నారు అని ఆవిడ అంటూ ఉంటే నీకేం కావాలి అని హీరో అడిగితే ఇంకా నీకు అర్థం కాలేదా నాకేం కావాలని, నాకు కావాల్సింది నువ్వే, నేను నిన్ను చాలా ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని ఆవిడ అంటుంది. దాంతో హీరో నీకు చాలా పిచ్చి పట్టింది అని అంటారు. నువ్వింకా ఇక్కడికి రాలేదా అని ఆవిడ అడుగుతుండగా వచ్చేస్తున్నానని హీరో కాల్ కట్ చేసి అక్కడికి వెళ్తారు. హీరో హీరోయిన్లు అక్కడికి వెళ్లేసరికి గ్రాండ్ ఫాదర్ మెడకి స్క్రూ డ్రైవర్ పెట్టి ఆవిడ భయపెడుతూ ఉంటారు. అప్పుడు హీరో ప్రాబ్లం నీకు నాకు మధ్యలో మా గ్రాండ్ ఫాదర్ ఏం చేశారు, ఆయన్ని ఇబ్బంది పెట్టకు అని హీరో అంటారు. దాంతో ఆవిడ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నాకు నువ్వే కావాలి అని అంటుంది. అప్పుడు హీరో అయితే నేను ఎక్స్చేంజ్ అవుతాను, మా గ్రాండ్ ఫాదర్ని ఇలా పంపించేయి అని అతడు ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత హీరో అటువైపు వెళ్ళగా గ్రాండ్ ఫాదర్ని ఇటువైపు పంపిస్తారు. అప్పుడు మిస్ స్మిత్ బై ద వే గ్రాండ్ ఫాదర్కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదంటే అతడు తొందరగానే చచ్చిపోతాడు అని చెప్తుంది. దాంతో హీరో హీరోయిన్ని గ్రాండ్ ఫాదర్ని తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించు అని అంటారు. హీరోయిన్ సరే అయితే నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను, నువ్వు వెయిట్ చేయని గ్రాండ్ ఫాదర్తో అక్కడి నుండి బయలుదేరుతుంది.